అప్పట్లో ఎప్పుడో రేషన్ కార్డులు వచ్చినాయంటే మళ్ళీ ఇప్పటిదాకా కొత్త కార్డులు వచ్చింది లేదు. ఈ ముచ్చట్ల జనమంతా కొత్త రేషన్ కార్డులు కావాలని సర్కారును ఎప్పటి నుంచో కోరుతుర్రు. గాళ్ళ మాట ఇన్న మన తెలంగాణ సర్కారు కొత్త జంటలతో పాటు అందరికీ సరికొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఉపాయం చేస్తుందట. ఈ జెండా పండుగ నాడే వస్తున్నాయి కార్డులు. కొత్త రేషన్ కార్డులు వంచే కార్యానికి అంత తయారైంది మన తెలంగాణ సర్కారు. ఈ ఆగస్టు 15 తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చేతుల మీదుగా చాలు కాబోతుంది. అదిగిన ఎక్కడ సంగారెడ్డి పట్నంలా జెండా ఎగిరేసే కార్యం ఒడిచినాక రేషన్ కార్డులు వంచుతారట. అయితే తెలంగాణ అంతటా కలిపి 1,06,00,000 రేషన్ కార్డులుంటే వీటితోని 3,43,00,000 మంది లబ్ధి పొందుతున్నారట. ఇక వాళ్ళందరికి కలిపి సర్కారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతుంది. అంటే ఇప్పటిదాకా కాగితాలు బుక్కుల లెక్క ఉన్న కార్డులు ఉన్నాయి కదా, అవగా పాత కార్డులను వీకేసి వాటి జాగల కొత్తగా ఏటీఎం కార్డు అసంటి రేషన్ కార్డు ఇవ్వబోతుంది. అన్నట్లు కొత్త రేషన్ కార్డుకి పెద్ద ఇంటామనే ఆడి మనిషి పోటు వేసి ముద్రించినగా కార్డు మీద QR కోడ్ ఉంటది. ఇక దాన్ని స్కాన్ చేస్తే ఇంట్లో ఎంత మంది ఏ నెలల రేషన్ తీసుకున్నారనే ముచ్చట్లన్నీ తెలుస్తాయి డీలర్లకు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ స్మార్ట్ కార్డులు మొదలు ఈకేవైసీ ఎవరైతే పురాగా చేయించుకున్నారో వాళ్ళకే ఇస్తారు, మెలిగినోళ్ళకి అటెంక. అట్లా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలల్లో కలెక్టర్లు మండలాఫీసర్లు అంతా కూడా రేషన్ కార్డులు పంచే కార్యం పెద్ద పండుగ లెక్కన చేయాలి అని ఆలోచన చేస్తుంది సర్కారు. ఇందుకోసం కూపన్ల మంత్రి ఉత్తమ్ సారు అధికారులతో ఇప్పటికే మాట ముచ్చట కూడా చేసిండట. అయితే అంత బానే ఉంది గాని ఆ రోజు రేషన్ కార్డులు పంచే కార్యానికి ఎవరైనా మిస్ అయ్యారే అనుకో, ఇక వాళ్ళు ఏడుగు పోయి తీసుకోవాలి, ఎక్కడ తిరగాలి అనే ముచ్చట్ల మీద కొన్ని డౌట్లు అడుగుతారు జనాలు. ముసలోళ్ళు, ముడిగోళ్ళు, చదువు శాస్త్రం తెలవనోళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి కార్డులు తీసుకోవాలంటే పెద్ద లొమ్మిడి. జరగా ఇచ్చేదేదో ఊర్లో పొంటి అందరికి అందేటట్లు ఉపాయం చేయిరిసారు అని అడుగుతురు చాలా మంది. మరి దీని మీద సర్కారు ఎసొంటి ఆలోచన చేస్తుందో ఏమో గాని 3 నెలల రేషన్ ఒకటే పాలిస్తురు, జర మిస్ కాకుండా యాళ్ళకు వచ్చేటట్టు చూడ్రి సారు అని అడగబట్టారు తెలంగాణ పబ్లిక్.